హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని చేయబోతున్నాం. ఏంటో టాపిక్ అంటే ప్రీవియస్ బిట్స్ ఆన్ నౌన్స్, టెట్ అండ్ డిఎస్సి. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే 2017లో ఉన్న పేపరు లేకపోతే 2018లో ఉన్న పేపర్ని తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఈజీ అండి. కానీ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో నౌన్ అనే టాపిక్ ఎక్కడ వాడబడింది, ఎన్నిసార్లు వాడబడింది, మరి ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. మరి నేను అది మీకోసం చేశాను. సో ఈరోజు మనం ఈ నౌన్ అనే టాపిక్ మీద 2008 నుంచి 2018 వరకు చూడండి, 2008 నుంచి 2018 వరకు ఎన్నిసార్లు నౌన్ మీద బిట్టు వాడబడింది. అదేంటి సార్ 2008 అంటున్నారండి? 2008 నుంచి మాత్రమే ఇంగ్లీష్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఎప్పటి నుంచి? 2008 నుంచి. సరే, ఇప్పుడు 8, 10 పక్క పెట్టండి. ఇప్పుడు చాలా క్లియర్గా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటో టాపిక్ అంటే నౌన్ మీద ఇప్పటి వరకు ఎన్ని బిట్స్ ఇవ్వబడ్డాయి. సో మనకి నౌన్ మీద ఇప్పటి వరకు టోటల్గా ఒక 12 బిట్స్ ఇవ్వబడ్డాయండి. ఈ 12 బిట్స్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సార్ అసలు ఎందుకు వీటిని డిస్కస్ చేయాలి? చూడండి, ఈ 12 బిట్స్ని మీరు ఒక దగ్గర క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నౌనును ఏ స్థాయిలో చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకమైన బిట్స్ ఇస్తున్నాడు అనే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ క్లాస్ ఉద్దేశం కూడా అదే. మరి ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలి అంటే నౌన్స్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉండాలండి. సో నేను నౌన్స్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. సో మన ఛానల్లో అవి ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి. ఒకవేళ ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సరే, స్ట్రైట్గా మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, చూస్ ది సఫిక్స్ దట్ సూట్స్ ద వర్డ్ కాంప్రహెండ్ టు ఫార్మ్ అ నౌన్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే కాంప్రహెండ్ అనే పదానికి ఏమి యాడ్ చేయటం వలన నౌన్ తయారవుతుంది అన్నాడు. అసలు ముందు కాంప్రహెండ్ అంటే ఏంటండి? కాంప్రహెండ్ అంటే అండర్స్టాండ్. కాంప్రహెండ్ అంటే ఏంటి? అండర్స్టాండ్. కాంప్రహెండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలంటే అది వర్బ్ అవుతుంది. మరి ఈ వర్బ్ అనే కాంప్రహెండ్కి మీరు SION యాడ్ చేయటం వలన ఏం తయారవుతుందంటే కాంప్రహెన్షన్ తయారవుతుంది. ఏం తయారవుతుంది? కాంప్రహెన్షన్. మరి కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎబిలిటీ టు అండర్స్టాండ్. ఎబిలిటీ టు అండర్స్టాండ్. ఎబిలిటీ టు అండర్స్టాండ్. మరి చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. సమ్ పీపుల్ డు నాట్ హ్యావ్ ద కాంప్రహెన్షన్ అబౌట్ దేర్ లైఫ్. కొంతమందికి వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకునే యొక్క కెపాసిటీ, ఎబిలిటీ లేదంటున్నాను. ఇక్కడ కాంప్రహెన్షన్ అనేది ఏమవుతుందంటే నౌన్. అంటే ఏంటి? వర్బులు ఇస్తున్నాడు, వర్బుకి ఏం యాడ్ చేయటం వలన, దీన్ని మీరు ఇంగ్లీష్లో సఫిక్సెస్ అంటారండి. సో ఏమి యాడ్ చేయటం వలన నౌన్ తయారవుతుంది అంటున్నాడు. మరి ఇలాంటి బిట్స్ మరికొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను తర్వాత. రెండో బిట్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ ఎ నౌన్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి బిట్స్కి ప్రాముఖ్యత పెరిగింది. ఏ పదానికి నౌను మరియు వర్బ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఏ పదానికి నౌన్ మరియు వర్బ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి 4 పదాలు ఉన్నాయి. ఇక్కడ సరైన సమాధానం వచ్చి థాట్. థాట్ అనగానే సరిపోదండి, దాన్ని మనం ప్రూవ్ చేయాలి కూడా. ఇదిగోండి, సో థాట్ ఇక్కడ రాశాను. మరి ఇప్పుడు థాట్ అనేది మనకి ఏమవ్వాలి? ఇట్ మస్ట్ బి యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇది ఖచ్చితంగా మనకి నౌన్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఐ థాట్ ఆఫ్ మై మదర్ ఎస్టర్డే. ఐ థాట్ ఆఫ్, నేను ఎవరి గురించి ఆలోచించాను? మా అమ్మగారి గురించి ఆలోచించాను. ఇదేమవుతుందంటే వర్బ్ అవుతుంది. మరి ఇది చూడండి, ఈ హ్యాస్ అ గ్రేట్ థాట్. ఈ హ్యాస్ ఏ గ్రేట్ థాట్. అతని దగ్గర మంచి ఆలోచన ఉంది అన్నాను. మరి ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుందంటే మనకి నౌన్ అవుతుంది. గమనించారా? ఈ థాట్ అనే పదం మనకి ఏం కావచ్చు? వర్బ్ కావచ్చు, నౌన్ కావచ్చు. ఇలాంటి పదాలు మీకు ఇంగ్లీష్లో చాలా ఉన్నాయండి. చూడండి, నేను మరికొన్ని పదాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వాటర్,
వాటర్. వాటర్ అనేది ఏమవుతుంది? వాటర్ అనే వర్డ్ మనకి ఏమవచ్చు అంటే వర్బ్ అవ్వచ్చు, లేక నౌన్ కూడా అవ్వచ్చు. అదేంటి సార్, మాకు వాటర్ అంటే నౌన్ అని మాత్రమే తెలుసు. అది వర్బ్ కూడా అవ్వచ్చండి. నేను ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఐ వాటర్ మై రోజెస్ డైలీ, లేకపోతే ఐ వాటర్ మై ప్లాంట్స్ డైలీ. రోజు నా మొక్కలకి నీళ్లు పోస్తాను అన్నది ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. మరి ఈ ఎగ్జాంపుల్ చూడండి. వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్. వాటర్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్ అన్నాడు. మరి ఇప్పుడు వాటర్ అనేది మనకి ఏమవుతుంది అంటున్నాడు? నౌన్ అవుతుంది. మరి ఇలాంటి పదాలు ఇంగ్లీష్లో మనకి చాలా ఉన్నాయండి. అంటే ఏంటి, మనం కొన్ని పదాలు వర్బులు అవ్వచ్చు, మరియు కొన్ని పదాలు నౌన్ కూడా అవ్వచ్చు. మరి ఇక మిగతా పదాలు తీసుకున్నట్టయితే మనకి బాట్, ఫాట్, టాట్, ఈ మూడు కూడా మనకి కేవలం వర్బుగా మాత్రమే వాడబడుతూ ఉంటాయి. ఐ బాట్ a new car last year. The soldier fought well. He fought well. He taught me English grammar. చూసారు, ఇవన్నీ కూడా ఏంటి మనకి వర్బ్స్. మూడో మెథడ్ చూద్దామండి. మూడో క్వశ్చన్ చూద్దాం. They pretended to be very busy though they had nothing to work. Choose the correct noun form of the underlined word అన్నాడు. ఇందాకలో మనం కాంప్రహెండ్ చూసామండి, గుర్తుంది కదా? కాంప్రహెండ్. ప్రిటెండెడ్. ప్రిటెండెడ్ అంటే అర్థం ఏంటండి? వింటున్నట్టుగా నటించటం, చేస్తున్నట్టుగా నటించటం, అర్థమైంది కదా? నటించటం, ప్రిటెండింగ్. మరి దీనికి కరెక్ట్ సరైన సమాధానం వచ్చి ప్రిటెన్షన్. ప్రిటెన్షన్. చూసారా, ఇందాక మనం చెప్పుకున్న కాంప్రహెండ్, కాంప్రహెన్షన్, ఇక్కడ ప్రిటెండ్, ప్రిటెన్షన్. మరి నాలుగో ప్రశ్న చూద్దామండి. చూస్ ద సెంటెన్స్ విత్ ద టూ నౌన్స్ ఇన్ ఇట్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఈ మధ్య ఇలాంటి వాటికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. కనీసం ఇలాంటి మోడల్లో మీకు 3 బిట్స్ పైన అడిగాడండి. ఇచ్చిన వాక్యాలలో 2 నౌన్స్ని గుర్తుపట్టండి, లేదా ఇచ్చిన వాక్యాలలో 4 నౌన్స్ ఉన్న వాక్యాన్ని గుర్తించండి, ఇచ్చిన వాక్యాలలో నౌన్ లేని వాక్యాన్ని గుర్తించండి. ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇచ్చిన మోడల్ ఏంటో చూద్దాం. చూస్ ద సెంటెన్స్ విత్ ద టూ నౌన్స్ ఇన్ ఇట్ అన్నాడు. మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చి ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్ అండి. ఇక్కడ నౌన్స్ ఏమని ఒకసారి చూద్దామా? డైరెక్టర్, పర్మిషన్. చూడండి, ఐఓ ఎంతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా ఖచ్చితంగా నౌన్ అవుతాయి. నౌన్ అవుతాయి. ఇందాక మీకు చెప్పాను, ప్రిటెన్షన్, కాంప్రహెన్షన్, పర్మిషన్, గుర్తున్న ఇంటెన్షన్, ఇవన్నీ ఏంటి మనకి నౌన్ అవుతాయండి. మరి ఇక రెండో చూసుకుందాం. రెండో వాక్యంలో చూసుకున్నట్టయితే ఈ రెండో వాక్యంలో మనకి డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రమే నౌన్. ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యే పదాలు కూడా మనకి నౌన్స్ అవుతాయి. డిసప్పాయింట్మెంట్, మేనేజ్మెంట్, గుర్తుంది కదండి? ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యే పదాలు. ఎక్స్ప్లెయిన్డ్ అనేది వర్బ్ అవుతుందండి. ద సైంటిస్ట్ వాజ్ సర్ప్రైజ్డ్, ఇక్కడ కూడా ఒక్క నౌనే ఉంది. హీ హర్రిల్లీ గాటప్ అండ్ రష్ టు ద చేంబర్. చేంబర్ అనేది కూడా నౌన్. ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ కూడా ఒక నౌన్ ఉంది. బట్ ఈ వాక్యములో మాత్రమే 2 నౌన్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దామండి. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. ఇందాక చెప్పానండి. చూడండి, ఈసారి ఇచ్చిన వాటిలో అన్ని నౌన్స్ని గుర్తుపట్టాలి అంటున్నాడు. మరి ఈ సెంటెన్స్ సరైన సమాధానం వచ్చి మనకి 1 అండి. డైరెక్టర్ అనేది నౌను, పర్మిషన్ అనేది నౌను, ఎందుకంటే ఐఓ ఎంత ఎండ్ అయిందని చెప్పాను కదా. మరి ప్లేస్ అన్నది కూడా నౌనేగా. మరి ఇక మిగిలింది ఏంటంటే అప్రోచ్. కొంతమందికి డౌట్ ఉంది, సార్ అప్రోచ్ అనేది వర్బ్ కదా? వినాలండి. అప్రోచ్ అనే వర్డ్ మీకు వర్బ్ అవ్వచ్చు, మరియు నౌన్ కూడా అవ్వచ్చు. నేను ప్రూవ్ చేస్తాను చూడండి. షీ అప్రోచ్డ్ మీ. She approached me. I have a better approach. I have a better approach. ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది అంటున్నాడు? నౌన్. ఇక్కడ అప్రోచ్ అన్నది ఏమవుతుంది అంటున్నాడు? వర్బ్. చూసారా, అంటే దీన్ని బట్టి మనకు ఈ సెంటెన్స్లో ఉన్నవన్నీ కూడా నౌన్స్. సరే, ఇంకా మీకు డౌట్ ఉందనుకుందాం. కింద ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి, బిజీ, రూమ్, లాక్, కాఫీ. ఈ సెంటెన్స్లో బిజీ, ఐ ఆమ్ బిజీ. ఐ ఆమ్ బిజీ. హూ ఈజ్ బిజీ? ఐ అంటే ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి మాట్లాడేది యాడ్జెక్టివ్ అవుతుందండి. పోనీ అర్థం కాలేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి.
కుమార్ ఈజ్ బిజీ అనుకుందాం. హూ ఈజ్ బిజీ? కుమార్. అంటే నౌన్ గురించి మాట్లాడే వర్డ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. అందువల్ల ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చేసింది. తర్వాత హ్యాపీ కూడా యాడ్జెక్టివ్ అండి. చేంబర్ రిక్వెస్ట్ పర్మిషన్ హ్యాపీలీ. హ్యాపీలీ అన్నది యాడ్వర్బ్ కదా. మరి అడిగిన ప్రశ్న ఏంది? ఆల్ నౌన్స్ కావాలన్నాడు. అందువల్ల సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1. మరి నెక్స్ట్ చూద్దామండి. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్స్ అన్నాడు. ఈసారి ఏం కనిపెట్టమంటున్నాడు? నౌన్స్ లేని దాన్ని కనిపెట్టమంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తూ ఉండాలంటే, ఎప్పుడు కూడా చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదవాలండి కేర్ఫుల్గా. చదివిన తర్వాత సో ఎక్కడ నౌన్స్ ఉన్నాయి, ఎక్కడ నౌన్స్ లేవు అని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. దీన్ని మీరు ద మెథడ్ ఆఫ్ వొమిటింగ్ అంటాం. అంటే సమ్ థింగ్స్ వి వొమిట్. చూడండి ఇక్కడ, అంటే వొమిట్ ఇన్ ద సెన్స్ వి రిమూవ్ అండి. గుర్తుపెట్టుకోవాలి, ఒమిషన్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫ్యామిలీ, రియలైజ్, జాయ్, మీ. మరి ఫ్యామిలీ అనేది నౌనేగా. సరే, రెండో ఆప్షన్ సరైనదండి. కొద్దిసేపు దాన్ని పక్కకు పెడదాం. మూడో చదవండి. నెక్స్ట్ అకాడమిక్, ఇయర్, అంకుల్. అంకుల్ అనేది నౌనే కదా. అనౌన్స్, టేస్ట్, బ్యూటీ, పేమెంట్, ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా నౌన్స్ అని చెప్పుకున్నాం. గుర్తుందా? మేనేజ్మెంట్ ఇందాక చెప్పాను, గుర్తుంది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ కూడా నౌన్ ఉంది. సో ఇంకా మనకి మిగిలిన ఏకైక ఆప్షన్ వచ్చి ఆప్షన్ 2. రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఐ ఎంజాయ్డ్ మై స్టే ఇన్ హోటల్ తాజ్. ఇక్కడ వాడు ఏమన్నాడంటే చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ స్టే అన్నాడు. చూడండి ఇక్కడ స్టే అంటే బస, అంటే స్టేయింగ్ సమ్వేర్ ఇన్ ఎ సమ్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడన్నా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ 1 రోజు, 2 రోజులు, 1 పూట, 2 గంటలు అక్కడ మీరు బస చేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే స్టే అంటారండి. చూడండి ఇక్కడ మై స్టే, మీకు ఇంకా క్లారిటీకి అర్థం అవడం కోసం చెప్తున్నా. చూడండి ఇక్కడ మై, హూస్ కార్? మై కార్. కార్ అనేది నౌన్ అండి. మరి ఇక్కడ మై అన్నది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత వాడబడుతున్నవన్నీ ఏమవుతున్నాయి? నౌన్స్. పోనీ ఇది చూడండి, మై హౌస్. హౌస్ అన్నది ఏంటి మనకి? నౌన్. మరి ఇక్కడ మై అన్నది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తున్నాయి? నౌన్స్. ఐ ఎంజాయ్డ్ మై స్టే. హూ స్టే? మై స్టే. స్టే అన్నది ఏమవుతుందంటే నౌన్. నెక్స్ట్ ప్రశ్న. చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూస్డ్ టు ఫార్మ్ ఏ నౌన్ ఫ్రమ్ యాన్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో గుర్తుపెట్టుకోండి, నౌన్ ఫామ్ను గుర్తుపెట్టమని. చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూస్డ్ టు ఫార్మ్ ఏ నౌన్ అన్నాడండి. అంటే ఇక్కడ మనకి ఇందాకలే చెప్పానండి మీకు నేను, కొన్ని పదాలను మీరు ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యే పదాలు, లేకపోతే ఎన్ఈఎస్సితో ఎండ్ అయ్యే పదాలు. కైండ్నెస్, గుడ్నెస్, అర్థమైందా? ఇలాంటి పదాలన్నీ కూడా మీకు ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయండి. అందువల్ల సరైన సమాధానం వచ్చి నెస్. పోనీ అర్థం కాలేదు, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్నెస్. ఇక్కడ కైండ్నెస్ ఎలా ఎండ్ అయింది మనకి చెప్పాలి? ఎన్ఈఎస్ఎస్ కదా, కైండ్నెస్, గుడ్నెస్. ఇక్కడ కైండ్నెస్ అన్నది మనకి ఏంటంటే నౌన్. మరి దిస్ ఈజ్ ఎ కలర్ఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ మిగతా పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫుల్, ఓయుఎస్, ఏబుల్, ఈ 3 కూడా మనకి ఎలా వాడబడతాయంటే యాడ్జెక్టివ్గా వాడబడతాయి. చెప్పాలి ఎలా వాడబడతాయి? యాడ్జెక్టివ్గా వాడబడతాయి. దీన్ని ప్రూవ్ చేయడం కోసమే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. దిస్ ఈజ్ ఎ కలర్ఫుల్ ప్లేస్ అన్నాను. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్? ప్లేస్ అనేది నౌన్ కదా. మరి నౌన్ గురించి మాట్లాడేది ఖచ్చితంగా ఏమై ఉండాలి? కలర్ఫుల్ ప్లేస్. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్? బ్యూటిఫుల్. లయన్ ఈజ్ అ ఫెరోషియస్ యానిమల్. వాట్ కైండ్ ఆఫ్ యానిమల్? మరి అదే విధంగా దిస్ ఈజ్ ఎ కలర్ఫుల్ ప్లేస్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్? కలర్ఫుల్ ప్లేస్. అక్బర్ వాజ్ ఎ కరేజియస్ మ్యాన్. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్? కరేజియస్. యాడ్జెక్టివ్ అండి. దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ హౌస్. వాట్ కైండ్ ఆఫ్ హౌస్? కంఫర్టబుల్ హౌస్. సో కంఫర్టబుల్లో మనకి ఏబుల్ ఉంది చూసారా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చెప్పాలి యాడ్జెక్టివ్స్. మరి ఎన్ఈఎస్సితో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా నౌన్స్. సరే, నెక్స్ట్ అండి. యెస్టర్డే వాస్ మండే. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది మీకు టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్గా తీసుకోబడింది. మీకు యాడ్వర్బ్స్ చెప్పేటప్పుడు నేను దీన్ని మీకు చాలా క్లియర్గా నేర్పిస్తాను. యాడ్వర్బ్స్ చెప్పేటప్పుడు సో పేజ్ నెంబర్తో సహా నేర్పిస్తాను. సరే, ముందు జాగ్రత్తగా చూడండి. యెస్టర్డే వాస్ మండే అన్నాడండి. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ యెస్టర్డే అన్నాడు. యెస్టర్డే అన్నది మనకి ఏంటంటే ఇక్కడ నౌన్ అండి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటో తెలుసా? యెస్టర్డే అనే పదం, యెస్టర్డే అనే వర్డ్
మీకు సందర్భం బట్టి నౌను కావచ్చు లేదా యాడ్ వర్బ్ కూడా కావచ్చండి. సార్ మరి మేము ఎలా గుర్తుపట్టాలి? చాలా సింపుల్ చెప్తాను, ఆన్సర్ చూడండి. యెస్టర్డే వాజ్ ఏ హాలిడే అనుకుందాం. యెస్టర్డే వాజ్ ఏ హాలిడే. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ది సెంటెన్స్? యెస్టర్డే సబ్జెక్టుగా వాడబడిందండి. సో సబ్జెక్టుగా వాడబడింది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. మరి ఇది చూడండి, ఐ వాచ్డ్ ఏ మూవీ యెస్టర్డే అనుకుందాం. యెస్టర్డే అనుకుందాం. ఎప్పుడు చూశాను? వెన్ డిడ్ ఐ వాచ్ ఏ మూవీ? వెన్ డిడ్ ఐ వాచ్? వాచ్ అన్నది మనకి ఏమవుతుంది? వర్బ్ అవుతుందండి. మరి వర్బ్ గురించి మాట్లాడేది ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుంది. వర్బ్ గురించి మాట్లాడేది ఏమవుతుంది? యాడ్ వర్బ్. అంటే ఒక వాక్యములో మీరు యెస్టర్డే అనేది మొదటిగా వాడబడితే, అంటే వాక్యము మొదటిలో వాడబడితే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఐ మెట్ హర్ యెస్టర్డే అన్నాడు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, వెన్ డిడ్ ఐ మీట్? వెన్ డిడ్ ఐ మీట్? మీట్ అన్నది ఏంటి మనకి? వర్బ్ అవుతుంది కదా. మరి వర్బ్ గురించి మాట్లాడేది ఏమవుతుంది? యాడ్ వర్బ్ అవుతుంది. అంటే వాక్యము చివర వాడబడితే యాడ్ వర్బ్, వాక్యము మొదట వాడబడితే నౌను. చూసారు కదండి? రైట్. నెక్స్ట్ వచ్చి చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ నౌన్ అండ్ ఎ వర్బ్. చూడండి, ఇలాంటి పదాలు మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయండి. చూడండి, మనకు అందరికీ తెలుసు, లవ్ అనే వర్డ్ వర్బ్ కావచ్చు లేదా నౌన్ కూడా కావచ్చు, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. నేను ప్రూవ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. లవ్ ఈజ్ హోలీ. లవ్ అన్నది ఏంటండి? నౌను. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియా ఇదేమవుతుంది మనకి? వర్బ్. చూసారా? మరి అదే విధంగా చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్ అండ్ వర్బ్ అన్నాడండి. ఇక్కడ సరైన సమాధానం వచ్చి ఎక్స్పీరియన్స్. నేను ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఐ ఎక్స్పీరియన్స్డ్ జాయ్. ఐ ఎక్స్పీరియన్స్డ్ జాయ్ అన్నది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. నేను ఆనందానికి లోనయ్యాను. మరి ఇది చూడండి, షీ హ్యాస్ a good experience in teaching. She has a good experience. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. అంటే చూడండి, మనకి కేవలం నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఇవి వ్యక్తుల, వస్తువుల, ప్రాంతముల మరియు జంతువుల బదులుగా వాడబడుతూ ఉంటాయి అంటే కుదరదండి. చాలా డెప్త్గా నేర్చుకోవాలి మీరు నౌన్స్ అంటే. అర్థమైంది కదా? సో నౌన్, కొన్ని పదాలు నౌన్గా వాడబడుతూ ఉంటాయి, కొన్ని పదాలు వర్బ్గా కూడా వాడబడుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ చూద్దామండి. సో ఇది యాక్చువల్గా డిఎస్సి వాళ్ళకి, ముఖ్యంగా స్పెషల్ స్కూల్స్కి వాళ్ళకి అడిగిన బిట్ అండి. బట్ అయినప్పటికీ కూడా నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి నౌన్కి సంబంధించిన బిట్ కాబట్టి. చూస్ ద కామన్ నౌన్ దట్ టేక్స్ ది ఇండెఫినైట్ ఆర్టికల్. ఇండెఫినైట్ ఆర్టికల్ అంటే మనకు తెలుసండి, ఏ యాన్. మరి ఇక్కడ ఉన్న వాటిలో వేటి ముందు మీరు ఏం వాడతారు అన్నాడండి. చూడండి, ఫస్ట్ మీరు గుర్తుపట్టాల్సిన విషయం ఇదే. ఎందుకు సరైన సమాధానం అంటే సైలెంట్ హెచ్ లెటర్స్ ముందు చెప్పాలండి. ఏంటి? సైలెంట్ హెచ్ లెటర్స్ ముందు ఖచ్చితంగా మీరు యాన్ వాడుతూ ఉంటాం. యాన్ అవర్. ఒకసారి చదవండి. హవర్, అవర్ ఏం పలకట్లేదు? హెచ్ పలకట్లేదు. యాన్ ఆనెస్ట్ మ్యాన్. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్? ఆనెస్ట్ మ్యాన్ ఏం పలకట్లేదు? హెచ్ పలకట్లేదు. యాన్ ఎయిర్. ఎయిర్. ఎయిర్ అంటే వారసుడు. ఎయిరెస్ వారసురాలు. అదేంటి సార్? మరి ఇది ఇక్కడ మనకి వవల్ ఉంది కదా, మరి వీటి ముందు నేను ఏ యూనియన్ లేకపోతే యాన్ యూనియన్ ఏం వాడాలి సార్ అంటే నేను ఏ వాడమని చెప్తానండి. ఎందుకంటే కొన్ని వవల్ లెటర్స్ కాన్సనెంట్ సౌండ్ను కలిగి ఉన్నప్పుడు వాటి ముందు మీరు ఖచ్చితంగా ఏ వాడవలసి ఉంటుంది. సార్ చాలా సింపుల్గా చెప్పండి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇదిగోండి, మీకు తెలుగులో ఆ నుంచి ఔ వరకు ఉన్న శబ్దాలన్నీ కూడా యాన్ తీసుకుంటాయండి. ఖా నుంచి క్ష వరకు ఉన్న శబ్దాలన్నీ కూడా యాన్ తీసుకుంటాయి. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. సారీ, ఖా నుంచి క్ష వరకు ఉన్నవన్నీ కూడా ఏం తీసుకుంటాయి అంటున్నాడు? ఏ. ఇప్పుడు ఇక్కడ యూనియన్ ఉందండి. యూనియన్ ఉంది. యూనియన్లో మీరు ఏమంటాం? యు. ఇది ఎక్కడ ఉంటుంది? ఆ నుంచి ఔ మధ్య ఉంటుందా, ఖా నుంచి క్ష మధ్య ఉంటుందా? అప్పుడు ఖచ్చితంగా మీరు ఏ తీసుకుంటారండి. పోనీ యూనిఫామ్, యూరోపియన్. చూసారా?
యూరోపియన్. సో ఇలాంటి వాటి ముందు మీరు ఖచ్చితంగా ఏం వాడతారంటే ఏ వాడతారు. సార్ మరి ఇది చూడండి సార్ ఒక్కసారి, ఇదిగోండి ఏంటది అవర్. ఇది చాలా క్లియర్గా చెప్పాను కదా, ఏంటది సైలెంట్ హెచ్ లెటర్స్ ముందు ఏం వాడాలి యాన్. మరి ఆ నుంచి ఔ శబ్దాలు ఒక్కసారి చెప్పరా సార్, ఖచ్చితంగా చెప్తానండి. చూడండి యాపిల్ అంటారండి చాలామంది, ఇది యాపిల్ కాదండి ఆపిల్, ఆపిల్. అదేవిధంగా ఇది చూడండి ఎగ్, ఏ, గమనిస్తున్నారు మీరు. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం వాడుతూ ఉంటారంటే, పోనీ ఎంపీ, ఎంపీ ముందు ఏం వాడాలి, ఏ ఎంపీనా యాన్ ఎంపీనా, యాన్ ఎంపీ. చూడండి ఇక్కడ సౌండ్ వచ్చి మీకు ఏ ఉంటుందండి ఏ. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, సో సైలెంట్ హెచ్ లెటర్స్ ముందు మీరు వాడవలసింది ఏంటది యాన్, రైట్. సరే ఆర్టికల్స్లో ఇంకాస్త ఎక్కువ క్లారిటీ ఇస్తానండి, సో డోంట్ వరీ, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, రైట్. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఉందండి, లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, రైట్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ రౌండ్ యాజ్ ఎ నౌన్. ఈ సెంటెన్స్లో మీకు సరైన సమాధానం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు మొదటి ఆప్షన్ మాత్రమే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో మిగతా 3 ఆప్షన్లు నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తానండి. దానికంటే ముందు ఇంకా అసలు రౌండ్ గురించి మీకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండాలి. చూడండి రౌండ్ అనే వర్డ్ చూసి ఇది నౌనా, వర్బా, యాడ్జెక్టివా అంటే చెప్పడం కుదరదండి, అలా చెప్పలేం. ఎందుకంటే ఏ పదమైనా సరే సెంటెన్స్లో వాడబడినంత వరకు కూడా చెప్పటము అసాధ్యం. ఎందుకంటే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అది నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు, లేదా యాడ్ వర్బ్ కూడా అవ్వచ్చండి. ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దిస్ ఈజ్ ఏ రౌండ్ టేబుల్ అనుకుందామండి. వాట్ కైండ్ ఆఫ్ టేబుల్, టేబుల్ అంటే నౌన్. మరి నౌన్ గురించి మాట్లాడేది ఏమవుతుందండి, యాడ్జెక్టివ్ అవుతుంది. వి రౌండ్ ద టెంపుల్, టెంపుల్ థ్రైస్. గుడి చుట్టూ మనం ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటామంటే 3 సార్లు తిరుగుతూ ఉంటాం కదా. వి రౌండ్ ద టెంపుల్, గుడి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాం కదా. మరి అదేంటిదండి చెప్పాలి, వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ద మెర్రీ గో రౌండ్ అండ్ రౌండ్, గో రౌండ్ అండ్ రౌండ్. ద మెర్రీ గో, రంగులు రాట్నం ఎలా వెళుతుంది, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. అంటే హౌ ఇట్ గోస్, వర్బ్ గురించి మాట్లాడేది ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుందండి. అంటే దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నౌన్ అనే పదం, రౌండ్ అనే పదం నౌన్ కావచ్చు, లేదా యాడ్జెక్టివ్ కావచ్చు, లేదా యాడ్ వర్బ్ కూడా కావచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఇదే ఎందుకు కరెక్ట్ అని ప్రూవ్ చేయాలండి. ఇదిగోండి ఎలిమినేషన్కి వెళ్ళిపోదాం, టెక్నిక్ ఆఫ్ ఎలిమినేషన్ వాడదాం. అంటే చూడండి రెండో ఆప్షన్ చదవండి. I have purchased a round table. What kind of table? Round, adjective అండి. Vasco da Gama was the first person to round the Cape of the Good Hope అన్నాడు. రౌండ్, వాస్కో డి గామా చూడండి గిరగిర తిరిగి వచ్చాడనేది అక్కడ రౌండ్ అనేది ఏమవుతుందంటే ఏంటంటే వర్బ్ అవుతుంది. He has been traveling round the country. హౌ హీ హెస్ బీన్ ట్రావెలింగ్, ట్రావెలింగ్ అనేది వర్బ్ కదా. మరి వర్బ్ గురించి మాట్లాడేది ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి ద వార్డెన్ వాజ్ ఆన్ హర్ రౌండ్. చూడండి ఇందాక చెప్పానండి హర్ రౌండ్, హర్ అనేది మనకి యాడ్జెక్టివ్. సో తన డ్యూటీలో ఉన్నాడు, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి రౌండ్ అనేది ఎలా వాడబడిందంటే నౌన్గా వాడబడింది. చూడండి ఇలా మనం చక్కగా నౌన్ అనే టాపిక్ తీసుకొని ఈ నౌన్ మీద ఎన్ని రకాల బిట్స్ ఉన్నాయో మనం అన్నీ కూడా చూసామండి. సో చాలా ఇన్నోవేటివ్గా దీన్ని చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఇలాంటి వీడియో మన ఆంధ్ర తెలంగాణలో చేయటం ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నానండి. నేను ఎక్కడా చూడలేదు ఎవరు కూడా ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకొని ఆ పర్టిక్యులర్ టాపిక్ని టెక్స్ట్ బుక్ బేస్డ్గా లేకపోతే ఆ పర్టిక్యులర్ టాపిక్ని ప్రీవియస్ బిట్స్ బేస్డ్గా ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. ఈ సిరీస్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, ప్రీవియస్ బిట్స్ ఆన్ ప్రొనౌన్స్, ప్రీవియస్ బిట్స్ ఆన్ ఆర్టికల్స్, ప్రీవియస్ బిట్స్ ఆన్ టెన్సెస్, ఇలాగా ప్రతి టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఒకవేళ మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్.
విష్ యూ ఆల్ ద బెస్ట్.